రోజులాగానే లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 585తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉంది దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు దాని వాల్యూ ఫర్ ప్రొడక్ట్ కింద కన్సిడర్ చేస్తుంటారా, అంటే మీ ఒపీనియన్ కింద, లేదన్నట్లయితే బ్రాండ్ వాల్యూని చూస్తుంటారా అని చెప్పి నేను అడగడం జరిగింది. వాల్యూ ఫర్ ప్రొడక్ట్ అని చెప్పి 83% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. ఇక బ్రాండ్ వాల్యూ అని చెప్పి 17%. నా విషయంలో కూడా వాల్యూ ఫర్ మనీ అలాగే బ్రాండ్ వాల్యూ కూడా కొలాబ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సెగ్మెంట్లో చాలా తక్కువ కంపెనీస్ ఉంటాయి, అందులో OnePlus కూడా ఒకటి. సో ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా రియల్మీ X7 అలాగే X7 Proని మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ మీకు మంచి అగ్రెసివ్ ప్రైసింగ్లో తీసుకొచ్చారనిపించింది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో X7 మరియు X7 Pro మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మొదటిగా రియల్మీ X7 విషయానికి వచ్చారంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800 ప్రాసెసర్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED ఎల్ఈడి స్క్రీన్ తోటి. ఇందులో కూడా మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే అరౌండ్ 600 నిట్స్ దాకా పోవడంతో పాటు మనకి ఇందులో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 4310 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 50 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. అందులో కూడా మనకి రెండు కలర్స్లో ఇది అవైలబుల్ ఉన్నాయి. స్పేస్ సిల్వర్, మరొకటి వచ్చేటప్పటికి నెబ్యులా కలర్లో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే బేసికల్గా ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 6+128, మరొకటి వచ్చేటప్పటికి 8+128. సో 6+128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ 19,999, అలాగే 8+128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ 21,999 రూపాయలకి. ఇది వచ్చేటప్పటికి అఫీషియల్గా రేపు 12 ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి వెళ్ళనుంది. అఫ్కోర్స్ మీరు ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు వాడారంటే 2,000 రూపాయలు డిస్కౌంట్, అలాగే యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి కార్డుని యూజ్ చేశారంటే 1,500 రూపాయల డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ X7 Proని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్మోస్ట్ రెండు సిమిలర్గా ఉంటాయి, కాకపోతే ఇందులో డిస్ప్లే పరంగా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే ప్రాసెసర్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 1000U ప్రాసెసర్. సో రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కూడా మనకి సేమ్గా ఉంటాయి, కాకపోతే బ్యాటరీ వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు వీళ్ళు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం మరొక విశేషం. ఇక దీనికి ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది, 8+128GB. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 29,999 రూపాయలు. అండ్ కార్డ్ ఆఫర్ తోటి ఐసిఐసితో అయితే 2,000 రూపాయలు, అలాగే యాక్సిస్ బ్యాంక్తో అయితే 1,500 రూపాయలు డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. X7 విషయంకి వచ్చారన్నట్టయితే ప్రైసింగ్ అయితే టూ అగ్రెసివ్గా తీసుకొచ్చారు. కార్డ్ ఆఫర్తో అయితే ఇది పర్వాలేదు, ది బెస్ట్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో. వేరే రియల్మీ X7 Pro వచ్చినప్పటికీ నాకు కొంచెం ఓవర్ ప్రైసింగ్ అయితే అనిపించింది, టు బి ఫ్రాంక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒప్పో దగ్గర నుంచి ఒప్పో F17 తర్వాత F19 సిరీస్ కూడా అతి త్వరలో రానున్నాయి. ఎంత త్వరలో అంటే మనం నెక్స్ట్ మంత్లోనే ఈ సిరీస్ని చూసేటువంటి అవకాశం ఉందంట ఎక్స్క్లూజివ్గా ఇండియాలో. సో దీంట్లో కూడా మనకు 2 వేరియంట్స్ ఉంటాయి, ఒప్పో F19 అలాగే మరొకటి వచ్చినప్పటికీ ఒప్పో F19 Pro. సో దీంట్లో కూడా మనకి రేర్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్తో అంటే 4 కెమెరాస్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా స్లిమ్మెస్ట్ ఫోన్ కిందనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంతో పాటు ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం జరిగింది. దీంట్లో 10x ఆప్టికల్ జూమ్ కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఒప్పో, కాకపోతే కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ వాచ్ S Pro ఉంది చూసారు. దీంట్లో సెకండ్ జనరేషన్ వేరియంట్ అతి త్వరలో మన ముందుకు రావుతుంది. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి FCC సర్టిఫికేషన్స్లో ఇది కనపడటంతో పాటుగా దీని మోడల్ నెంబర్ కూడా మనకు కనపడ్డది. ఇది వచ్చేటప్పటికి RMA 2006 అనేటువంటి పేరుతో ఓవరాల్గా 390 mAh ఆఫ్ ద బ్యాటరీతో రావటం మరొక విశేషం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి జూన్ జూలైలో అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీలో A51 మొబైల్ ఫోన్ చూసారా. సో దీనికి సంబంధించినటువంటి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ 1 UI 3.0ని అఫీషియల్గా కంపెనీ నిన్న రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఇంకా మన ఇండియాలో అయితే వీళ్ళు రిసీవ్ చేయలేదు, కానీ రష్యన్ ఇలాంటి కంట్రీస్ అన్నింటిలో అయితే రోల్అవుట్ చేశారు. మన ఇండియాలో కూడా అతి త్వరలోనే ఈ అప్డేట్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్యావియర్ దగ్గర నుంచి, క్యావియర్ మన అందరికీ తెలిసిందే, వీళ్ళు వచ్చేటప్పటికే ప్రీమియం మొబైల్ ఫోన్స్ని కస్టమైజ్ చేస్తూ ఉంటారు గోల్డ్ అండ్ ప్లాటినం తోటి. సేమ్ అదేవిధంగా ఈసారి వీళ్ళ ఓన్ ఫోన్ని, సేమ్ మనకి వర్టు ఉంది చూసారా, సేమ్ అదేవిధంగా వీళ్ళ ఓన్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం వాడట్లేదు వర్టులాగా. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్తో రన్ చేస్తుంటారు. ఎవరైతే వాళ్ళ మొబైల్ ఫోన్ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉండాలని చూస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఇది కూడా మనకి గోల్డ్ అలాగే ప్లాటినం అలాగే కొన్ని డైమండ్స్ పొదుగులతోటి ఈ ఫోన్ రాబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా అయితే ప్రైస్ ఇంకా ఫిక్స్ చేయలేదు, మేబీ సూన్ దీని ప్రైస్ కూడా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వాట్సాప్ నుంచి
వాట్సాప్ అంటే ఫేక్ వాట్సాప్ యాప్ ఏదైతే ఉందో ఈరోజు ఆన్లైన్లో హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనం డైరెక్ట్గా మీరు ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ముఖ్యంగా వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారంటే రెగ్యులర్గా అందరూ కూడా ఏం చేస్తుంటారంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా ప్లే స్టోర్లో అయితే సెర్చ్ చేయరు. సేమ్ అదేవిధంగా కొంతమంది అలా డౌన్లోడ్ చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో వాళ్ళ హార్డ్వేర్ డేటా అంతా కూడా డెప్త్ అవుతుందంట. సో డేటా థఫ్టింగ్ వల్ల, డేటా బ్రీచెస్ వల్ల చాలా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీరైతే లింక్ని క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోకండి, డైరెక్ట్గా యాప్ స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా యూజర్ యొక్క డేటాని హ్యాక్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఈ బగ్ని మన ముందుకు తీసుకొచ్చారంట. సో ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ముఖ్యంగా ఉన్నారో హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ F41 మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు వచ్చింది. దీంట్లోనే 62 మొబైల్ ఫోన్ కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. ఈరోజు మరొక బ్యూటిఫుల్ న్యూస్ అయితే వచ్చింది. దీనిలో కూడా ఈసారి మనకి 7000 mAh కలిగినటువంటి బ్యాటరీ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఎస్, మీరు వింటుంది నిజమే, 7000 mAh. సో ఇంతకుముందు ప్రీవియస్లీ F41 వచ్చినప్పటికే మనకి ఎక్కువగా కెమెరా ఓరియంటెడ్గా వీళ్ళైతే తీసుకొని వచ్చారు అండ్ బడ్జెట్ సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని అయితే తీసుకొచ్చారు. సేమ్ అదే విధంగా ఇది కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. జూన్ జూలైలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి పోకో అతి త్వరలో మన ముందుకి పోకో F2 మొబైల్ ఫోన్ని తీసుకొని రాబోతుందనంటే మేబీ ఎస్ అవునని చెప్పొచ్చు. సో ఈ రోజు అయితే అఫీషియల్గా పోకో ఎస్టాబ్లిష్ అయ్యి కంప్లీట్ సక్సెస్ఫుల్గా 3rd ఇయర్ కంప్లీట్ చేసుకొని 4th ఇయర్కి అయితే వచ్చింది. సో దీని సందర్భంగా ఇతనికి సంబంధించినటువంటి డీపీ పిక్చర్ ఏదైతే ఉందంటే మన ఇండియన్ కంట్రీ హెడ్ డీపీ అయితే చేంజ్ అయింది. ఇక్కడ ఒక మూన్స్టర్ బొమ్మ అయితే మనం చూస్తున్నాం. సో ఈ మూన్స్టర్ బొమ్మను జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే అంటే బడ్జెట్లో ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రీవియస్లీ ఎలా అయితే ఇది హల్చల్ చేస్తుందో దాని సక్సెసర్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని అనుకుంటున్నారు. సో చూద్దాం మరి ఈసారన్నా మనకి పోకో F2 వస్తుందా రాదా అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి ఈరోజు 3 మొబైల్ ఫోన్స్ 3C సర్టిఫైజేషన్స్లో మనకు కనపడ్డాయి. సో చైనా కంపల్సరీ సర్టిఫైజేషన్ అని అంటారు. సో దీంట్లో ఒకటి వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 10, మరొకటి వచ్చేటప్పటికి రెడ్మీ K40, మరొకటి వచ్చేటప్పటికే రెడ్మీ K40 Pro. ఇందులో మనకి నోట్ 10 ఏదైతే ఉందో ఇది మనకి మేబీ 870 ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో షామీ నుంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద దీన్ని షిఫ్ట్ చేస్తున్నారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అలాగే రెడ్మీ K40లో వచ్చేటప్పటికి కూడా మనకి 870 చిప్ సెట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. అలాగే రెడ్మీ K40 Proలో వచ్చినప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే మూడిటిల్లో కూడా మనకి 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా దీని వచ్చినప్పటికీ వీళ్ళు చైనాలో దేర్ ఆఫ్టర్ ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 5G గేమ్ మొన్న రీసెంట్గా మనకి రిపబ్లిక్ డే రోజు అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్ ఈ గేమ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి త్రూఅవుట్ గ్లోబల్లీ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పటిదాకా ప్రస్తుతం కేవలం వీళ్ళు ఇండియా కంట్రీకి మాత్రమే సెట్ చేశారు. ఇక్కడ అన్ని రీజియన్స్లో ఈ గేమ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఆడాను కానీ పెద్దగా గ్రాఫిక్స్ అయితే నాకు నచ్చలేదు. సో గ్రాఫిక్స్లో ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే పబ్జీ దగ్గర నుంచి పబ్జీ గేమ్ సడన్గా వచ్చిందని అనుకున్నాను నేను కూడా. ఇది చూసి ఎస్, ప్లే స్టోర్లో అయితే నాకు ఇది కనపడ్డది. ఇది నథింగ్ బట్ ఒక పబ్జీ లాంటిది డూప్లికేట్ గేమ్. దీని అయితే ట్రస్ట్ చేయకండి. ఎవరో కొంతమంది ఆకతాయిలు దీన్ని డిజైన్ చేసి అఫీషియల్గా దీని అయితే పోస్ట్ చేస్తారు. ఈవెన్ కింద మీరు బ్రాండ్ నేమ్ చూసినా కానీ ఇక్కడ 10 సెంట్ అని అయితే ఉంది. సో 10 సెంట్ నుంచి అయితే వీళ్ళు సపరేట్గా కొరియన్ కంపెనీ దగ్గర నుంచి బ్లూ హోలో ఏదో ఉంటుంది దాని కంపెనీ పేరు. సో ఆ కంపెనీ నుంచి అయితే బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. సో సడన్గా చూసి నేను కూడా షాక్ అయ్యాను, పబ్జీ వచ్చిందా ఏంటి అని చెప్పి. సో మీలో ఎవరికైనా కనపడ్డదా ఒకసారి, లేదంటే పాస్ చేసి చెక్ చేయండి, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.